జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ రవే నమః సాఖ్యం భక్తి సంయుక్తం వనీలోహ్యం శ్రీరామః భక్త్యాం దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాల్లరగా గత 5 సంవత్సరాలు చూసాం మనం ఎలా జరిగిందో. మళ్ళీ మన చెట్టి గారి పరిపాలన ఉండదని మా చేతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఒక గుంటూరు లక్ష్మి గారికి కూడా వెళ్ళండి స్టేట్కి వెళ్ళండి. వీరిద్దరికి కూడా కుట్ట మిషన్ కొనుక్కునే నిమిత్తం కోన శ్రీనివాసరావు గారి ఆర్థిక సహకారంతో అలాగే 20 మందికి పేద ఆర్య వయసులకు శారీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేర్లు చూడడం దయచేసి వెంటనే స్టేట్కి వచ్చి తీసుకోవాల్సి తీసుకునే ఆవిడ కనిపించారు. చక్కా రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేముల సుదర్శన్ గారు, కవ్వ రామప్రసాద్ గారు, వెల్లంపల్లి దిలీప్ గారు వీళ్ళందరూ చక్కగా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. కాబట్టి స్పాన్సర్స్ అంతా దయచేసి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. చెప్పండి. థ్యాంక్ యూ. లక్కీ గారు, కేదాశెట్టి వెంకటేశ్వరరావు గారు, సరే బిర్లాబాబు రాజయ్య గారు, వేముల చక్కా రాజయ్య గారు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు అయ్యప్ప గారిని కూడా స్టేట్ వచ్చి ఆనంద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మళ్ళీ ఒకసారి పేరు చదువుతున్నారు దయచేసి రాని వాళ్ళ శ్రీనివాసరావు గారు, బిర్లాబాబు రాజయ్య గారు, వేముల సుదర్శన్ అండ్ అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే సంస్థల యొక్క ప్రెసిడెంట్స్ అందరూ కూడా కలిసి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కోరుచున్నాం. సన్మానం చేయడానికి రఘు గారిని కూడా గజమాతో సేవకి రావాల్సిందిగా కోరుచున్నాం. అండ్ అలాగే వాసీ క్లబ్ గోల్డ్ యూత్ సార్, వాసీ క్లబ్ గోల్డ్ యూత్ రెడీగా ఉండండి, అప్పుడే సేవకి రావద్దు. ఖాళీ దయచేసి అంబికా రఘు గారు గజమాలతో సత్కరిస్తున్నటువంటి దృశ్యం. అలాగే చెలువాది బాలకృష్ణ గారు,
జరగండి ఓకే ఓకే కొంచెం పక్కన నువ్వు ఆ రోజు మర్చిపోదు ఒకటే, అది ఏప్రిల్ 23 నేను నామినేషన్ వేసింది. నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా విజయం నాకు తెలిసినప్పటికీ కూడా మెజారిటీని కూడా ఊహించి కొద్దిగా రాజకీయ అవగాహన ఉన్న వాసులు చెప్తే అంత వస్తానన్నారు. వెళ్ళి చూసిన తర్వాత నేను కౌంటింగ్ కూడా నేను రానన్నా, ఎందుకంటే నేను తెలుస్తాను కదా మధ్యలో వస్తాను లేదు, ఎప్పుడో ఓటు చివరి దాకా ఉండాలి కదా అని చెప్పన్నా. నేను 4వ రౌండ్కు ఎప్పుడు వెళ్ళాను. వాసు అన్నాడు 1000, నేను ప్రతి బూత్ లో కూడా 1500 వచ్చే వార్డులు ఉన్నాయంటే అబ్బే అలాగే ఎన్ని వస్తాయని, అలాగంటే మన మెజార్టీ దాటిపోద్ది అన్నాడు. అంటే నిరుత్సాహం పెట్టండి అన్న, అంటే మెజార్టీ అంత వస్తుంది. లేకపోతే మా కార్యకర్తలందరూ వాళ్ళు చాలా వర్షాలు ఉంటారు, వాసు దానికి కారణం అయ్యాడు. అంటే దానికంటే ఎక్కువ చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీ ఒకటి కంటే 50 డివిజన్లో కూడా ఎప్పుడు ఏ నాయకుడికి ఒక పార్టీకి మెజార్టీ రావడం అనేది ఏలూరు చరిత్రలో లేదు. ఆ చరిత్రను నేను ఏం చేశాను. నేను రాజకీయం చేసేటప్పుడు కూడా వాసు అంటుండేవాడు అని, వీళ్ళందరూ వస్తున్నారు, ఎంతమందిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నావు ఏంటని అన్నారు. ఏ జేబుకి ఆ జేబు ఉంది, ఆ జేబులో పెట్టుకోవడం అన్ని ఉంటాయి, అలాగే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది అన్నారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అన్నాడు ఇంతమందిని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు అన్నాడు. అంటే అయిన తర్వాత కూడా చిన్న చిన్న గొడవలు ఎన్ని అయితే నువ్వు ఈ కత్తినేస్తావు ఎలా చేస్తావు అన్నాడు. దేనికి జరుగుద్ది అదే జరుగుద్ది అని చెప్పన్నా. నేను ఒక్కడిని అన్ని చేయలేను, నాతో పాటు నాకు సహకరించడానికి చాలా మంది ఎవరికి అవగాహన ఉంటే ఆ అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి నిర్వహించడానికి పెట్టా. నమ్మకంతో కూడుకుంది రాజకీయం. నన్ను ఎవరైనా మోసం చేస్తారో అనేది నేను ఎప్పుడు నా చుట్టూతో ఉన్న ప్రతి మనిషి కూడా కసితో పనిచేశారు. ఏ ఒక్క మనిషిని కూడా నేను అనుమానించలేదు. వాళ్ళ స్వేచ్ఛతో వాళ్ళని వదిలేశారు. ఓటు వేయమని అడిగి తీసుకొస్తానికైతే ఎవరో రావాల్సిన పని లేకుండా నేను ఏదైతే బాధ్యతతో ఓటు వేయాలని అడిగానో అదే బాధ్యతగా నేను అడిగిన బాధ్యత కంటే 2 బాధ్యతలు ఎక్కువగా చేయడం జరిగింది. ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వ పరంగా ఏదైతే రాయితీ వస్తుందో తప్పనిసరిగా వాళ్ళందరికీ మీరు స్వేచ్ఛాయుతంగా ఏ పార్టీ వారైనా సరే ధైర్యంగా వ్యాపారం చేసుకునే లక్ష్యం మీకు ఉండాలి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నా వంతు సహకారం మీ అందరికి కూడా అందిస్తానని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరో కూడా వ్యాపారస్తులు ఎందుకంటే అంతా బాగుంటే సవ్యంగా సాగుతుంటే దేని గురించి కూడా పట్టించుకోరు. అసలు రోజు తెల్లారు లెగిస్తే ఏ విధమైన వార్త వస్తుంది, ఏ విధమైన వార్త చూడాలో అన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు కూడా చాలా కటకట్లాడుతూ పడేది.
అలాంటి భయమే రేపొద్దున మళ్ళీ వాడు వస్తే మన ఇబ్బంది పెడతాడన్న ఉద్దేశంతో కొంతమంది ఏమి చేయలేని పరిస్థితిలో, కొంతమంది ఒత్తిడితో అనేక రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో కొంతమంది ఏమి చేయలేని పరిస్థితిలో కూడా బయటికి రాల. వాళ్ళు ఉపయోగించుకుందామని చూశారు, కానీ నేను దేనికి భయపడలేదు. నేను దాని గురించి అసలు ఆలోచన కూడా చేయలేదు. ఎవరో ఒకళ్ళు అటు వెళ్తున్నారు అటు వెళ్ళారు అనేది కూడా నేను ఎవరిని అడగల, నేను ఎవరిని కూడా ఏమి అడగల. అలాంటి పరిస్థితిలో మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే నేను మంచి చేస్తే మీరు మంచికి ఓటేయండి. మీరు నిలబడాలనుకోండి. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అరుణ గారు అవ్వచ్చు, వాసు అవ్వచ్చు, ఇలా రాజకీయాలు తప్పో. అలాగే వ్యాపారంలో ఉన్నా కూడా నంగులు సత్యనారాయణ కానీ బ్రహ్మయ్య కానీ తప్పో. వాళ్ళు కేసు పెట్టినా దానికి డిసైడ్ అవుతారు, దానికి పోరాటం చేసినా డిసైడ్ అవుతారు. అలాంటి వాళ్ళు దేనికి అంటే మంచి జరుగుతున్నప్పుడు చేసుకోవచ్చు. న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఏ వ్యాపారస్తులు కూడా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టకోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇది వరకు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, మమ్మల్ని కూడా చేయొద్దనే చెప్తారు. ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టకూడదన్నారు. మాకు కూడా అటువంటి లక్షణం లేదు, నేను అటువంటి పనులు కూడా చేసే పరిస్థితే లేదు. రేపు రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో 2029 అనేది ఎవరిదనేది మీరు నిర్ణయించండి. నేను ఒకటే మాట ఇచ్చాను, పార్టీ ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో నాకు అప్పచెప్పిందో మళ్ళీ పార్టీకి అదే పరిస్థితి ఉండేటట్టుగా అప్పచెప్తానని చెప్పి నేను పైన అధిష్టానానికి మాట ఇచ్చాను. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైనా అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ ఎవరు నిర్ణయిస్తే అలా వస్తుంది. నేను కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఎవరు వచ్చినప్పటికీ కూడా సమాజం బాగుండాలి, బాగున్న వాడికి ఎవరైతే మీ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారనుకుంటారో వాళ్ళకి మీరు ఓటేసే దిశగా ఎప్పుడు కూడా దాన్ని తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఎలక్షన్ ముందు కూడా అనేక మంది తటస్థులతో వేయించాను. అందరికీ పని చేయలేకపోవచ్చు, కానీ ఎవరికి కూడా అన్యాయం అయితే చేయనని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే మన రాజా గారు అడిగారు ఇళ్ల స్థలాలు లేని వారికి వయస్సులకి, అలాగే ఇళ్ల పట్టాలు కట్టుకోవడానికి లోను, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇల్లు లేనివాడు ఈ 5 సంవత్సరాల్లో ఏలూరులో ఎవరూ లేకుండా చేయాలనేది నా ధ్యేయం. ఆ ఆశయం నెరవేరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇల్లు కానీ లోకడ టిట్కోకు మీలో కూడా కొంతమంది డీడీలు కట్టించుంటారు, అవి కానీ ఇప్పుడు ఖాళీగా ఇల్లు ఉన్నాయి కానీ అన్ని ఎవరైనా వాళ్ళకి అప్పచెప్తే అసలు ఇల్లు లేనివాడు ఏలూరులో ఉండడం. దానికి ఒక పక్షాలన్న అవసరం. ఎందుకంటే 2 ఏసీ ఇల్లు ఉన్నాడు, 3 ఏసీ ఇల్లు ఉన్నాడు అన్నారు, అందరూ ఉన్నారు. అమ్ముకోవడానికి ఇల్లు తీసేస్తున్నారు, దానికి ఒక సిస్టమ్ పెట్టలేదు. ఆ సిస్టాన్ని పెట్టమని నేను అడిగాను. ఆ సిస్టమ్ నెరవేరితే మటుకు అందరికీ కూడా ఇల్లు వస్తాయి. లేనప్పటికీ కూడా ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న ఇల్లు మీ అందరూ కూడా వయసు ప్రముఖులు ఉన్నారు, ఇక్కడ సంఘం వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే లేవనుకున్నారో వాళ్ళకి ఇల్లు పట్టాలు లేదనేది, మీరు ఇల్లు స్థలం లేదనేది నాకు ఇవ్వండి. అంచెలంచెలుగా అందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టించాలి చెప్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పని ఉన్నా సరే మీరు అసలు దళారీ వ్యవస్థను ఎవరిని నమ్మద్దు. డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నా దగ్గర రండి. ఏ పని ఉన్నా సరే, అది ఎటువంటి పని అయినా సరే, మీరు పొద్దున ఉదయం పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే నేను 5:30 కాడి నుంచి 7:30 వరకు ఇంటి దగ్గర ఉంటా. 8 కాడి నుంచి 2 వరకు ఆఫీస్ లో ఉంటా. మీరు వచ్చేటప్పుడు నా నెంబర్ మీ అందరికి ఇచ్చా, లేకపోతే మా వైఎస్ఆర్ ప్రముఖుల దగ్గర ఉంది, నాకు ఫోన్ చేయండి, కొంచెం పని ఉంది. ఎందుకంటే నేను వెళ్తే అమరావతి వెళ్తా, లేకపోతే మీ పని మీదే ఉంటాను. ఎవరికి ఏ పని ఉన్నా